టీఆర్ఎస్తో పోటీ. సాధారణంగా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి ఫైట్ ఉంది. మన రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి పోటీ లేదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఎక్కడ ఫైట్ ఉండే, కాంగ్రెస్కు బీజేపీకి ఫైట్. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే అధికార పార్టీ పైన వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా తమకు ఉపయోగపడుతుంది. అదే జరిగింది కదా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయారు. నాగార్జున సాగర్లో జగన్నారెడ్డి లాంటి వెటరన్ ఓడిపోయారు. జిహెచ్ఎంసీలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్న 2 సీట్లు వచ్చాయి. 150 కార్పొరేటర్లు. హుజూర్ నగర్లో హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చాయి. దుబాకలో 3rd పొజిషన్, డిస్టెంట్ 3rd. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్ జీవితంలో మళ్ళీ కోలుకుంటుందనే కదా పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఏకంగా 60 సీట్లు ఎట్లా వచ్చాయి? బీఆర్ఎస్తో ఫైట్ చేయడం వల్ల రాలే. చాలామంది బీఆర్ఎస్తో ఫైట్ చేయడం వల్ల వచ్చింది అనుకుంటారు. బీజేపీతో అపోజిషన్ స్పేస్ కొరకు ఫైట్ చేయడం వల్ల వచ్చింది. బీజేపీతో అపోజిషన్ స్పేస్ కొరకు ఫైట్ చేయడం ద్వారా బీజేపీ స్వయంకృత అపరాధాల వల్ల కాంగ్రెస్ ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నది పక్కన ఉన్న పొలానికి నీటి కూడా ఉంటుందా? నదే నీ పక్కన మారుతుంటే ఆటోమేటిక్గా అక్కడ నీ భూగర్భ జలాలు పెరిగి నీ పంటలు ప్రమాణంగా పండుతాయి కదా. సో అదే డెల్టా భూమి కదా అది. సో అదే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే బీఆర్ఎస్ పైన వ్యతిరేకత వచ్చిందో, బీజేపీ ఫీల్డ్ను వెకేట్ చేసిందో, కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్గా అధికారం వైపుగా ప్రయత్నించింది కదా. అందువల్లనే చాలామంది నేను కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వస్తాయని ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు ప్రిడిక్ట్ చేసిన మీకు కూడా తెలుసు. సో మీకు పోలింగ్ అయిన రోజే ఎగ్జిట్ పోల్స్ కన్నా గంట ముందు చెప్పారు 65 సీట్లు రాబోతున్నాయి. చాలామంది ఆశ్చర్యపోయారు, ఇదేం సార్ కాంగ్రెస్కి అంత సీన్ ఉందా అంటే, కాంగ్రెస్కి సీన్ ఉండదయ్యా. కరెక్ట్గా స్పేస్లో ఉంటే సీన్ ఉంటుంది. యూ హ్యావ్ టు బీ ఇన్ కరెక్ట్ స్పేస్. సో మీకు అవుట్లయర్స్ అనే మాల్కమ్ గ్లాడ్వెల్ బుక్ ఉంది. అందులో అవుట్లయర్స్ అందరినీ స్టడీ చేస్తే దే షుడ్ బి ఎట్ ద రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండాలి. ఉంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఇలాంటి చాలామంది ఐటీ దిగజారు. వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ చూసి కామన్గా ఉంటుంది. వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్కి వచ్చే టైంకు అప్పుడే ల్యాప్టాప్లు వచ్చాయి, అప్పుడే కంప్యూటర్లు వచ్చాయి, అంటే పీసీలు వచ్చాయి, పర్సనల్ కంప్యూటర్లు వచ్చాయి. సో దాంతో అట్లా పర్సనల్ కంప్యూటర్ యాక్సెస్ వచ్చిన అందరూ సక్సెస్ అయ్యారా? కాలేదు, కానీ అయ్యారు. ఎందుకంటే నువ్వు రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. ఒకవేళ నేను 30 ఏళ్ళు ఉన్నప్పుడు గనక ఇప్పుడు నాకు 30 ఏళ్ళు ఉండుంటే జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ 30 ఇయర్స్లో నా యూట్యూబ్ ఛానల్కి ఒక 2 కోట్ల సబ్స్క్రైబర్లు ఉండరా? అంటే నేను ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాను, నాకు స్కోపే లేదు 2 కోట్లు వచ్చేది. కానీ ధ్రువరాటికి వస్తుంది. ఎందుకు? ఆయన హిందీలో ఉన్నాడు, ఒకటి హిందీ బేస్, ఒకటి ఆయన వెరీ యంగ్. కానీ అందువల్ల ధ్రువరాటికి ఏంటి అడ్వాంటేజ్ ఉన్నది? ఈజ్ ఎట్ ద రైట్ టైం రైట్ ప్లేస్లో ఉన్నాడు. నేను ఐఎమ్ లిటిల్ లేట్ ఫీల్డ్లో. నేనున్న టైంలో నేను టీవీలో ఎంటర్ అయ్యాను, ఈ స్థాయిలో వచ్చింది. అంటే ఇప్పుడు నాగేశ్వర అన్నటువంటి స్వాతంత్రం సమృద్ధి అయ్యే అవకాశం వస్తుందా? నాకు రాదు, ఎందుకంటే స్వాతంత్రం తర్వాత పుట్టితే లేకపోతే నేను అయ్యేటోనేమో. నేను కూడా తుపాకీ గుండు పెట్టు అని రూతర్ఫోర్డ్ అనేవాడినేమో. హూనోస్. అంటే ఆ స్థాయిలో నాకు కూడా ధైర్యం వచ్చేదేమో. బట్ ఐ డోంట్ నో, నాకు అవకాశమే లేదు కదా. సో ఐ నెవర్ హ్యాడ్ అన్ అపార్చునిటీ. అందువల్ల మీకు ఆ అపార్చునిటీ నాకు రాకపోవడానికి కారణం నా తప్పు కాదు. నేను స్వాతంత్రం సమయంలో పుట్టలే పోరాడుతుంది. అందువల్ల రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపార్చునిటీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అట్లనే అపార్చునిటీ వచ్చింది. కేసీఆర్ పట్ల బాగా వ్యతిరేకత వచ్చింది. బీజేపీ వెనక్కు తగ్గింది. బండి సంజయ్ పైన యాక్షన్ తీసుకోవడం, కవిత నరేష్ చేయకపోవడం, ప్రజలకు ఇంకో ఆల్టర్నేట్ లేదు కదా. రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కాస్త బ్రహ్మాండమైన ఊపి తెచ్చాడు. సో అన్నీ కలిసి వచ్చాయి అధికారం. అందువల్ల ఇప్పుడు కూడా ఏంటి, కాంగ్రెస్ పార్టీ పైన సహజ అసంతృప్తి జరుగుతుంది. భారతదేశంలో కాంగ్రెస్ ఉన్న యూనిక్నెస్ ఏంటంటే సహజ అసంతృప్తిని తమకు తాము కల్పించుకోవడంలో కాంగ్రెస్ మించిన పార్టీ లేదు దేశంలో. మీరు దేశ చరిత్ర అంతా తీయండి. ఇటీవల లాస్ట్ 30 ఏళ్ళలో మహారాష్ట్రలో బ్రహ్మాండంగా లోక్సభ ఎన్నికలు గెలిచిన అసెంబ్లీ ఎన్నికలు కొట్టాయి. హర్యానాలో బ్రహ్మాండ పర్ఫార్మెన్స్ లోక్సభ ఎన్నికల్లో తర్వాత ఓడిపోయారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉండే స్వభావ రీత్యా, ఎందుకంటే అది బీజేపీ లాగా ఒక క్లోజ్ నిట్ క్యాడర్ బేస్ ఐడియాలజీ బేస్ పార్టీ కాదు. ఇది లూజ్ కన్ఫెడరేషన్. సో అందులో అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, పరస్పర ఘర్షణలు ఉంటాయి.
ఒకరు చైర్లో ఒకరు కూర్చోబోతారు, ఒకరు కిందికి లాగబోతారు. సో అందువల్ల మీకు ఆ డిఫరెన్స్ ఉంటుంది ఆటోమేటిక్గా. సో అందువల్ల మీకు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి ఒకవేళ పెరిగితే అది ఎవరికి లాభం కావాలి? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఎవరెవరు వీక్ అయితే ఇంకోరు లాభం. అందువల్ల బీఆర్ఎస్ని వీక్ చేయడం వల్ల బీజేపీకి డైరెక్ట్ స్టేక్స్ ఉన్నాయి. కాంగ్రెస్ వీక్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వీక్ అయితే ఆటోమేటిక్గా బీజేపీ లాభం అయింది. అందువల్ల కూడా నీకు బీజేపీ ఉండకూడదని ఏముంది అనే వాదన. నోబడి నోస్ ఇప్పటికి కూడా రేవంత్ ఉన్నాడా, మోడీ ఉన్నాడా, అసలు ఎవరు లేరా, బట్ అది నోబడి నోస్. బట్ పాసిబిలిటీస్ అయితే ఎవరన్నా మీరు అడిగారు కనుక ఎవరున్నారు అంటే ఎవరైనా ఉండవచ్చు. ఎవరికి అవకాశం ఎక్కువ ఉంటుందంటే ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ అవకాశం. సార్, కవితకి పొమ్మం లేక పగు పెట్టారా, కావాలని కవిత బయటకు వచ్చారు అనుకోవచ్చు ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలు చూస్తే? అంటే అది మనకి ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియదు, కానీ మనకు బయటికి అయితే ఆమెకు అన్ని రకాల అవకాశాలు అయితే ఇచ్చారు. ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా కూడా అయ్యారు. సో అందువల్ల ఆమెకు కేసీఆర్ కూతురుగా రావాల్సిన గుర్తింపు, తెలంగాణ జాగృతి నాయకురాలుగా ఆమెకున్న గుర్తింపు, ఆమెకన్నా టవరింగ్ ఉమెన్స్ లీడర్ ఎవరు బీఆర్ఎస్లో లేరు కదా. మీకు గుర్తునే ఉంటుంది, ఫస్ట్ టర్మ్లో ఒక్క మహిళా మంత్రి కూడా ఇవ్వకపోతే అప్పుడు వచ్చిన విమర్శ మర్చిపోకూడదు. అంటే ఎవరైనా ఉమెన్ మినిస్టర్లు అయిపోతే కవిత కన్నా మోర్ పాపులర్ అవుతారు, అందుకు కవిత కొరకే ఎవరికి ఇస్తలేరన్న విమర్శలు కూడా వచ్చాయి. ఒక్కరు సెకండ్ టర్మ్లో ఆధారత పడ్డారు అనుకుంటాను. సో అందువల్ల కవితకు బీఆర్ఎస్లో వివక్ష జరిగింది అని మాత్రం అనటానికి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. కవిత కూడా ఎన్నడూ చెప్పలే కదా నాకేదో వివక్ష. ఆమె కూడా ఏమంటారు, నాకు అన్ని రకాలుగా బీఆర్ఎస్లో నాకు అవకాశాలు ఇచ్చారని చెప్పి ఆమెకి లేని కంప్లైంట్ వర్మకి ఎందుకు నాకు ఇష్టం లేదు. ఆమె ఏమైనా కంప్లైంట్ చేస్తే నాకు వివక్ష చూపెట్టారు, నాకు అవకాశం ఇవ్వలేదు అని ఆమె అందరము చాలామంది ఊహించింది. ఆమె పొలిటికల్గా ఆమె అంబిషన్కు అడ్డు తగులుతున్నాడు. ఆమె ఇప్పటి వరకు చెప్తున్నది తన పొలిటికల్ అంబిషన్కు ఎక్కడా ప్రాబ్లం రాలే. ప్రాబ్లం వల్ల కేటీఆర్లకు రక్షణ, హరీష్ రావు, సంతోష్ రావు నుంచి ఛాలెంజ్ ఉంది కదా ఆమె చెప్పే నరేటివ్. అందువల్ల ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుందని ఒక అంచనా ఉంది, ఒక ఎనాలిసిస్ ఉంది. అంటే ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదు, బిడ్డ గనక ఇవ్వలేదు, కొడుకు చూపెట్టినట్టు బిడ్డ వైపు చూపెట్టలేదు, అంటే కూతురు సమానం కాదా, ఫ్యామిలీ ఉమెన్ సెంటిమెంట్ ఇవన్నీ వస్తాయని అనుకున్నారు. చాలా అంచనాలు ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాత్రం అవన్నీ ఏవి లేవు. నన్ను కూతురుగా నన్ను తక్కువ చూశారు, నాకు అవకాశం ఇవ్వలేదు, నా పట్ల వివక్ష చూపారు అని ఎక్కడా లేదా. ఆమె అన్నదల్లా కొంతమంది దే ఆర్ యూజింగ్ కేసీఆర్ అండ్ గెయినింగ్ మోర్. కేసీఆర్కు వాళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నాకు ఇవాళ నేను రైజ్ చేసాను నన్ను పంపించారు, రామన్న నువ్వు